హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 6 గైస్. ఓకేనా, సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనలైసిస్ చేస్తా, లైవ్ లో స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటి చేసి అయితే చూపించబోతున్నా. సో ఈ వీడియోలో కూడా చూద్దాం మనం ఈ రోజు లాస్ అవుతామా ప్రాఫిట్ అవుతామా ఏం జరుగుతుంది. ఈ వీడియోని ఒక్కసారైనా సరే మీరు జాగ్రత్తగా అయితే చూడండి గైస్. ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారు కదా, సో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎట్లా మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ట్రేడ్ తీసుకోవాలనేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా, సో వీడియో అయితే జాగ్రత్తగా చూస్తుండండి అండ్ ఛానల్ ని డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి గైస్. ఓకేనా, మీ లైక్స్ తోనే కొంచెం నాకు మోటివేషన్ అనేది వస్తుంది. సో లైక్ కొట్టండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా గ్రో యాప్ లోనే చేసి అయితే చూపించబోతున్నా. ఎందుకంటే గ్రో యాప్ కొంచెం బిగినర్స్ కోసం మంచిగా ఉంటది కాబట్టి. ఓకేనా, సో మీరు ట్రేడింగ్ దేంట్లైనా చేసుకోవచ్చు. ఏంజిల్ వన్, అప్ స్టాక్స్ దేంట్లైనా చేసుకోండి, నో ప్రాబ్లం. సరేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసేస్తాం. చూడండి నా దగ్గర అయితే 5633 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా, ఓవరాల్ గా మనం 5 డేస్ నుండి ట్రేడింగ్ చేసినాం కదా. సో 4 డేస్ ట్రేడ్ అయితే మన సక్సెస్ఫుల్ అయింది. జస్ట్ ఒక ట్రేడ్ అనేది మనదైతే ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, సో ఓవరాల్ చార్జెస్, మన లాస్ అమౌంట్, ప్రాఫిట్ అమౌంట్ అన్ని కలిపేసి ఇక్కడ ఓవరాల్ గా అయితే ఇక్కడ ఇంకా మనము 633 రూపీస్ అనేవి ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకేనా, సో ఎనీవేస్ గైస్ ఇక్కడ నుండి నేను బ్యాక్ వచ్చేస్తాను. సో ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 లో ట్రేడ్ చేసి చూపిస్తాను. సింపుల్ గా నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటా, ఇక్కడ నుండి చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం నా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి సో చూసుకోండి ఇక్కడైతే చార్ట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం నేను సెట్ చేసుకుంటా చార్ట్ అయితే. ఓకేనా, సో ఇక్కడ మనం టైం అండ్ డేట్ చూసుకుంటే టైం వచ్చేసి 10:37 టైం అవుతుంది. డేట్ చూసుకుంటే 9th ఆగస్ట్ గైస్ ఈ రోజు. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సరేనా, సింపుల్ గా ఇక్కడైతే మళ్ళీ చార్ట్ ను ఓపెన్ చేసుకుంటా. చూడండి గైస్ ఈ రోజు అయితే మార్కెట్ అనేది ఇక్కడ నుండి గ్యాప్ అప్ లా ఓపెన్ అయ్యి తర్వాత ఇక్కడ సేలర్స్ అనేవి యాక్టివేట్ అయినారు. అంటే సేలర్స్ అనేవి మార్కెట్ కిందికి పట్టుకొచ్చారు. తర్వాత మళ్ళీ మీరు కిందికి పట్టుకొస్తారా అని బయర్స్ వచ్చి మళ్ళీ బయర్స్ పైకి పట్టుకున్నారు. ఓకేనా, తర్వాత మళ్ళీ సేలర్స్ వచ్చినారు. చూడండి మళ్ళీ సేలర్ సేలింగ్ అయ్యి ఇక్కడ వరకు అయితే వస్తుంది మార్కెట్. ఓకేనా, సింపుల్ గా కొంచెం మనం బ్యాక్ టెస్ట్ అయితే చూద్దాం, అంటే బ్యాక్ డేటా అనేది చూసుకుందాం. సరేనా, సింపుల్ గా నేను మార్కెట్ ని కొంచెం బ్యాక్ సైడ్ చేస్తే సో చూసుకోండి గైస్ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే ఇక్కడైతే రన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం కొంచెము అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూసుకోండి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ పాయింట్ కి వచ్చి ఇక్కడ ఏమైతుందంటే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది గైస్. ఓకేనా, మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి కిందికి వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ రోజు మార్కెట్ కూడా ఇక్కడ ఇప్పుడైతే రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఒక చిన్న జోన్ అనేది గీసుకుంటా గైస్ నేనైతే. ఓకేనా, సో ఈ జోన్ ని బ్రేక్ చేస్తే మనమైతే ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం. ఒకవేళ జోన్ ని బ్రేక్ చేయకపోతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం. బట్ గైస్ ఈ రోజు నాకు ఇక్కడ కొంచెం ఎందుకో ట్రాపింగ్ అనిపిస్తుంది బ్రో. ఇక్కడ చూసుకుంటే చిన్న క్యాండిల్స్ ఓపెన్ చిన్నవి కనిపిస్తున్నాయి. ఇక్కడ స్పిన్నింగ్ టాప్ ఏంటంటే ఇంకా హ్యామర్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి కదా. సో ఇట్లా ఫామ్ అయినప్పుడు ఏంటంటే కొంచెం ట్రాపింగ్ చేస్తుంది మార్కెట్ అనేది. బట్ గైస్ మీకు ఈ రోజు నేను ట్రేడ్ చేసి చూపిస్తా. మార్కెట్ ఇట్లా ఉన్న రోజు మనం ట్రేడ్ తీసుకుంటే ఏమైతుంది ఏంది అనేది మీకు కూడా నేర్చుకునేకైతే దొరుకుతుంది. జాగ్రత్తగా చూస్తుండండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి కొంచెం వీడియోని ఫాస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం బ్రేక్ అవుతుందా అవ్వదా. ఒకవేళ బ్రేక్ అయితే ఫుట్ సైడ్ తీసుకుందాం, బ్రేక్ అవ్వకపోతే కాల్ సైడ్ తీసుకుందాం. జాగ్రత్తగా చూస్తుండండి. సో చూడండి గైస్ ఇక్కడైతే మార్కెట్ అనేది బ్రేక్ చెయ్యలేదు బ్రో. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ పైకి అయితే వెళ్తుంది కదా. సో చూసుకోండి నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ నుండి కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. సింపుల్ గా ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసేస్తా. సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు ఇన్ ద మనీలో కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. 24,350 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకుంటున్నా. సరేనా, సింపుల్ గా క్లిక్ చేసేసుకుంటా. సో చూడండి గైస్ ఇక్కడైతే జస్ట్ నేను ఒకటే లాట్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా, సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. చూడండి మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం పొజిషన్ కి అయితే వచ్చేద్దాం. సో పొజిషన్ లోకి వచ్చేస్తే చూడండి గైస్ ఇక్కడ కొంచెం లాస్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ 161 కి పర్చేజ్ చేసినాం కదా, మార్కెట్ 158 అట్లా నడుస్తుంది. ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుందాం. సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకొని సో చూసుకోండి ఇక్కడైతే నేను ఇప్పుడు 155 ఇక్కడైతే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా గైస్. ఓకేనా, బట్ గైస్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ చూడండి 157 155 వరకు వచ్చేసింది గైస్. ఓకేనా, ఇక్కడ మనకి స్టాప్ లాస్ పెట్టడానికైతే ఇస్తలే మార్కెట్ ఈ రోజు. సరే ఎనీవేస్ చూద్దాం ఈ రోజు అయితే. సో చూడండి నేనైతే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టలే. సో ఇక్కడ పొజిషన్ చూసుకోండి ఇక్కడైతే 1 ఎంత ఇక్కడైతే చార్ట్స్ ఓపెన్ చేసుకుందాం. చూడండి ఇక్కడైతే మార్కెట్ చూసుకోండి గైస్ మనం తీసుకున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, మళ్ళీ మార్కెట్ చూడండి ఇక్కడ కిందికి రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు చెప్పినాగా బ్రో పక్క ట్రాప్ చేస్తుంది మార్కెట్ అని. సో ఇక్కడ చూసుకుంటే ఓకే ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా, సింపుల్ గా నేను ఇక్కడ నుండి ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తా. ఎక్కువ సేపు వెయిట్ చేయొద్దు, ఎక్కువ సేపు వెయిట్ చేసినా లాస్ అవుతుంది. ఓకేనా, చాలా మూవ్మెంట్స్ వస్తాయి, మంచి మూవ్మెంట్స్ వస్తాయి, అప్పుడు తీసుకోవచ్చు మనం. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడైతే 152 అట్లయితే నడుస్తుంది. సో ఇక్కడ కొంచెం 153 వచ్చింది. ఓకే ఇక్కడ నుండి నేను ఎగ్జిట్ అయిపోతా గైస్. ఓకేనా, చూస్తుండండి.
ఉండండి. సో ఇక్కడ 152 అట్లా నడుస్తుంది, 151 దాకా వచ్చేసింది బ్రో. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ 250 అట్లయితే లాస్ అవుతుంది. ఇక్కడైతే ఎగ్జిట్ పైన క్లిక్ చేసేసిన. ఓకే గైస్ ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా ఓకేనా నేనైతే. సో గైస్ ఇక్కడైతే మనకు చూసుకోండి 212 రూపీస్ అయితే లాస్ అయింది బ్రో ఈ రోజు అయితే ఓకేనా. సో చెప్పిన గైస్ ఈ రోజు అయితే కొంచెం ట్రాపింగ్ నడుస్తుంది అని చెప్పినా కదా, బట్ గైస్ నేను మళ్ళీ నాకు తెలిసి కూడా ట్రాపింగ్ నడుస్తుంది అని చెప్పినాక కూడా నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అంటే చూడండి, నేను 30 డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నా కదా గైస్. ఈ 30 డేస్ లో ఎక్కడ నుండి మీకు నేర్పియాలన్నట్టు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎట్లా మార్కెట్ మనకి ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎలాంటి సెటప్ ఉన్నప్పుడు తీసుకోవద్దు అనేది అది నా మోటివ్ అన్నట్టు, అది మీకు చూపించాలన్నట్టు ఓకేనా. సో ఇక్కడ నాకు 200-300 లాస్ అయినా పర్లేదు, ఎందుకంటే నాకు లాస్ అయినా సరే ఒక 200-300 ఈ చిన్న అమౌంట్ జస్ట్ నాకు అవి కవర్ అయిపోతాయి గైస్ ఓకేనా. అదే మీరు గైస్ మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే మీ సేవింగ్స్ ఉంటాయి అవి తీసుకొని మీరు ఇట్లా ట్రేడింగ్ చేస్తే, ఇట్లాంటి మార్కెట్ ఉన్నప్పుడు ట్రేడింగ్ చేస్తే మాత్రం మీకు పోతాయి ఓకేనా. సో మీకు అదే చెప్తున్నా. సో ఇక్కడ నాకు ఒక బ్యాకప్ అనేది ఉంది, బట్ మీ దగ్గర ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మీరు డైలీ ట్రేడ్ చేసే అవసరమే లేదు గైస్ ఓకేనా. మీకు ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అనిపిస్తుందో, సో మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, నా సెటప్ వచ్చేసింది రా ఇప్పుడైతే నేను ట్రేడ్ చేయొచ్చు అని మీకు అనిపించినప్పుడే ట్రేడ్ చేయండి. డైలీ ట్రేడింగ్ చేసే అవసరం కూడా లేదు గైస్ ఓకేనా. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి, ఒక డిసిప్లిన్ లో ఉండండి. డైలీ ఒకటే ట్రేడ్ తీసుకోండి లేదా 2 ట్రేడ్లు తీసుకోండి, ఈ విధంగా డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేయండి ఓకేనా. సో నేను కూడా గైస్ పాస్ట్ లో ఏమైందంటే నేను కూడా ఇట్లా లాస్ అవుతుండే కదా, లాస్ అయినప్పుడు ఏం చేస్తుండే లాస్ ని ఎట్లయినా కవర్ చేయాలని మళ్ళీ అదే రోజు నేను ట్రేడ్ తీసుకుంటుండే. దాంతో ఏమైతుందంటే ఒక్కొక్క రోజు లాస్ కవర్ అవుతుండే, బట్ మాక్సిమం ఏమైతుందంటే ఇంకా లాస్ పెరిగిపోతుండే ఓకేనా. సో ఇట్లాంటి మిస్టేక్స్ అనేది చెయ్యకూడదు. మనము లాస్ అయిన రోజు జస్ట్ మార్కెట్ ని వదిలేసేయాలి, ఆ రోజు మొత్తం బయటికి అయితే వచ్చేయండి, ఆ రోజు అసలు చేయకండి ఓకేనా. సో ఆ రోజు చేస్తే ఏమైతుందంటే మన మెంటాలిటీ కొంచెం ఏమైతుందంటే కొంచెం ఖరాబ్ అవుతుంది గైస్, అంటే మన సైకాలజీ చేంజ్ అయిపోతుంది. లాస్ అయినప్పుడు మనకు ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది, అరే లాస్ అయినా దీన్ని ఎట్లయినా కవర్ చేయాలని. సో ఆ రోజు మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకుంటాం, దాంతో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో నేను నేర్పిస్తున్నా బ్రో ఓకేనా. సో ముందే చెప్తున్నా, నేను ఏం పెద్ద ట్రేడర్ గాను గైస్, నేను ప్రతి దాంట్లో ప్రాఫిట్ ఏం చెయ్య బ్రో. నేను కూడా ఒక చిన్న ట్రేడర్ నే, ఎక్కువ పెద్ద ట్రేడర్ ఏం కాదు. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా పెద్ద ట్రేడర్స్ లాగా కొంచెం మంచి పెద్ద అమౌంట్ తో ట్రేడ్ చేద్దాం సరేనా. కొంచెం సపోర్ట్ చేయండి సరేనా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి బ్రో ఓకేనా. సో ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఎంత 212 రూపీస్ అయితే లాస్ అయింది కదా. సో నో ప్రాబ్లం గైస్, ఇక్కడైతే మీకు పొజిషన్ డీటెయిల్ చూపిస్తా, సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసేస్తా ఓకేనా. సో ఇక్కడ నుండి చూసుకుంటే గైస్ ఇక్కడ మనం ఎంతకు పర్చేస్ చేసినా 161 కి అయితే పర్చేస్ చేసిన గైస్. ఎంతకు సేల్ అయింది గైస్, ఇది 153 కి అయితే సేల్ అయిపోయింది ఓకేనా. మనం స్టాప్ లాస్ 5K తీసుకుంటాం, 5 పాయింట్స్ తీసుకుంటాం. ఈ రోజు మనకు స్టాప్ లాస్ పెట్టడానికి కూడా ఇవ్వాలి మార్కెట్. సో ఇట్లాంటి మార్కెట్లు ఉన్న రోజు అసలు మీరు ట్రేడ్ చేయకండి బ్రో, ఒకటే చెప్తాను మీకు. సో దీంతో మీకు నేర్చుకోనికి దొరికింది అని నేనైతే ఆశిస్తున్నా సరేనా. నేర్చుకోండి, ఈ ట్రేడ్స్ తోని నేర్చుకోండి ఓకేనా. సో ఇప్పుడైతే మీకు బ్రోకరేజ్ చార్జెస్ అవి చూపిస్తా, సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా లాస్ ప్లస్ బ్రోకరేజ్ చార్జెస్ కలిపేసి ఇక్కడ 268 రూపీస్ అనేవి లాస్ అయినా గైస్ ఈ రోజు అయితే ఓకేనా. సో నో ప్రాబ్లం గైస్, మనం ఇప్పటికి ఈ రోజుకి డే 6 గైస్ ఓకేనా. మనం 4 ట్రేడ్స్ అనేవి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అయితే అయినాయి, జస్ట్ 2 ట్రేడ్స్ అనేవి మనం ఫెయిల్ అయినాయి ఓకేనా. సో నేను డిసిప్లిన్ లో ట్రేడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ విధంగా అయితే కొంచెం నేను లాస్ అయినా సరే ఇప్పుడు చూసుకోండి 364 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ లోనే ఉన్నా. మనం జస్ట్ క్యాపిటల్ ని కాపాడుకోవాలి గైస్ ఓకేనా. క్యాపిటల్ ని అయితే లూజ్ చేసుకోవద్దు. ఒక్కసారి క్యాపిటల్ ని మనము కాపాడుకుంటే మాత్రం మనకు చాలా మూమెంట్స్ వస్తాయి గైస్, ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా వాల్యూ దొరికింది అని అనుకుంటున్నా సరేనా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.